రైట్. ఇక అల్లు అర్జున్ ప్రెస్ మీట్కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఫిల్మ్ రిపోర్టర్ కృష్ణప్రసాద్ లైవ్లో అందిస్తారు. కృష్ణప్రసాద్, సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సందా థియేటర్ ఘటనపై సీరియస్ అయ్యారు. సీఎం రేవంత్ కామెంట్స్ తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అల్లు అర్జున్ ఏం మాట్లాడతారు అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ రేగుతుంది. అయితే దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి కృష్ణప్రసాద్? చక్రి, అసెంబ్లీలో కొద్దిసేపటి క్రితం సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కూడా అల్లు అర్జున్ మరి కొద్దిసేపట్లో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఆయన నివాసంలోని ఈ ప్రెస్ మీట్ మాత్రం ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. అయితే ఏదైతే ఇంతవరకు శ్రీతేజ్ని పరామర్శించలేదు, అయితే వాళ్ళ ఫ్యామిలీని కూడా పరామర్శించలేదు. ఇంతవరకు ఈయన మాత్రం అల్లు అర్జున్కి మాత్రం అందరూ పరామర్శిస్తున్నారు. ఏం జరిగింది అసలు, ఇంతవరకు చనిపోయిన వ్యక్తి కుటుంబానికి మాత్రం ఎవరు పరామర్శించలేదు అన్న వ్యాఖ్యలపై కూడా ఆయన ఎక్కువగా స్పందించిన వరకు మనకు తెలిసింది. అయితే ఒక 3 రోజుల క్రితం మాత్రం ఎవరైతే అల్లు అర్జున్డో వాళ్ళ తండ్రి అల్లు అరవింద్ కూడా శ్రీతేజ్ కుటుంబాన్ని పరామర్శించి దానికి వాళ్ళకి అండగా ఉంటాను అని ఆయన చెప్పి రావడం జరిగింది. అయితే ఈ నేపథ్యం ఈరోజు అసెంబ్లీలో జరిగిన సీఎం వ్యాఖ్యలపై చూస్తే మాత్రం ఆయన ఎవరూ వెళ్ళలేదు అని చెప్తున్నారు. కానీ అది మాత్రం ఆల్రెడీ ఒక 2 రోజుల క్రితం మాత్రం అల్లు అరవింద్ మాత్రం వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళని అండగా ఉంటానంటూ వాళ్ళకి భరోసా కూడా కల్పించడం జరిగింది. అయితే ఈరోజు ముఖ్యమంత్రి వ్యాఖ్యల పడి చూస్తే మాత్రం ఆయన అల్లు అర్జున్ కూడా బాగా సీరియస్గానే తీసుకొని ఈ విషయాన్ని అయితే ఏం జరిగింది, ఎలా జరిగింది అనే దాని మీద వివరణ ఇవ్వబోతున్నారు. అయితే కోర్టు కేసులో ఉన్న నేపథ్యంలో తాను వెళ్ళలేకపోతున్నాను, వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించలేకపోతున్నాను అంటూ కూడా ఆయన ఒక ట్విట్టర్లో పేర్కొనడం జరిగింది ఒక వారం క్రితమే. అయితే ఈ నేపథ్యంలో నేను వెళ్ళలేకపోతున్నాను ఒక 2 మార్లు కూడా ఆయన మీడియా ప్రతినిధులు అడిగిన దానికి కూడా సమాధానం చెప్పడం జరిగింది. అయితే ఏదైతే ఆయన ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే తాను కూడా ఎట్టి పరిస్థితితో వెళ్ళలేదో దాని వివరణ ఇచ్చే ప్రయత్నం ఏది ఉంటుందో దాని గురించి చెప్పే ప్రయత్నం ఈ ప్రెస్ మీట్ ఉంటుందని కూడా మనం చెప్పవచ్చు. చక్రి, అయితే కృష్ణప్రసాద్, సంధ్యా థియేటర్ ఘటన పైన అల్లు అర్జున్ ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా ఈ ప్రెస్ మీట్లో? అది ఖచ్చితంగా, ఎందుకంటే ఆ రోజు చెప్పడం జరిగింది. అయితే ఒక 2 రోజులు నేను కోమాలోనే ఉండిపోయిన ఆ సంఘటన జరిగిన తర్వాత అయితే ఆయన ఆ సంఘటన జరిగిన 3 రోజులకు మాత్రం ఈ వివరణ ఇవ్వడం జరిగింది. అయితే దానిపై జరిగిన అది ఆ కుటుంబానికి మేము అండగా ఉంటాము అలా ఆల్రెడీ వాళ్ళకు ఆ కుటుంబానికి మాత్రం వాళ్ళు ఎవరైతే ఆయన మనుషులు ఉన్నారో వాళ్ళ టీం అయితే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ ఎవరైతే భర్త భాస్కర్ ఉండో ఆయన కూడా వెళ్ళి కలవటం జరిగింది. అయితే వాళ్ళ తండ్రి కూడా ఆల్రెడీ ఒక హాస్పిటల్లో శ్రీతేజ్ ఆరోగ్యం ఎలా ఉంది అని ఎప్పటికప్పుడు పరిస్థితులు కూడా ఆయన తెలుసుకుంటున్నారు. అయితే ఈ విషయంలో ఆయన కోర్టులో కేసు నేపథ్యం అల్లు అర్జున్ వెళ్ళలేకపోతున్నారని కూడా వాళ్ళ టీం కూడా మనకి చెప్పడం కూడా జరిగింది, ఒక వివరణ ఇవ్వటం కూడా జరిగింది వాళ్ళు. కృష్ణప్రసాద్, సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు అసెంబ్లీలో. ఈ సినిమా పెద్దలపైన, సినిమా ఇండస్ట్రీ పైన కూడా అతను వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక బెనిఫిట్ షోలు ఉండవంటూ కూడా వారు వ్యాఖ్యానించారు. అయితే సినిమా పెద్దలు అందరూ కూడా కలిసి ఒకసారి రేవంత్ రెడ్డిని కలిసే అవకాశం ఏమైనా ఉందా? అది ఖచ్చితంగా, ఎందుకంటే ఇది సినిమాని ఉద్దేశించి మీరు వ్యాపారం చేసుకుంటారో డబ్బులు సంపాదించుకుంటారో మాకు సంబంధం, కానీ ఇలాంటి సంఘటనలు మాత్రం జరిగితే మాత్రం మేము ఊరుకోము అంటూ కూడా సీఎం ఘాటు విమర్శలు చేయడం జరిగింది. అయితే వాళ్ళు ఇలాంటి సంఘటనలు మళ్ళీ పదే రిపీట్ కాకుండా ఉండటానికి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ బెనిఫిట్ షోలైనా కానీ అలాంటివి ఉండబోవు అంటూ కూడా ఆయన కరాఖండిగా చెప్పడం జరిగింది. అయితే ఈ విషయం మీద సినీ ప్రముఖులు ఇప్పుడే ఈ విషయం దృష్టికి తీసుకెళ్ళారు కాబట్టి ఆయన రేపల్లిలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా కలిసే అవకాశం అయితే ఉందంటున్నా మనకి కొద్దిగా తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ కేపీ. రాత్రి 7 గంటలకు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. తన ఇంట్లోనే ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు అల్లు అర్జున్. అయితే కాసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సంధ్యా థియేటర్ ఘటనపై సీరియస్ అయ్యారు. సీఎం రేవంత్ కామెంట్స్ తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడంపై ఆసక్తి నెలకొంది. అల్లు అర్జున్ ఏం మాట్లాడతారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. క్లియర్గా ఇద్దరు చనిపోయినరు, మీరు ఇక్కడ కూర్చుంటే థియేటర్లోనగా థియేటర్ బయట ఉన్న వేలాది మంది ఈ సినీ అభిమానులను మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం. ల్యాండ్ ఆర్డరు
శాంతి భద్రతలు చేయి దాటిపోయినాయి, మేము లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది, మీరు దయచేసి వెళ్ళిపోండి, వచ్చిండ్రు చూసిన కదా వెళ్ళిపోండి అంటే, లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష. కుటుంబము 12,000 రూపాయలు, 3,000కు ఒక టికెట్ 12,000 రూపాయలు పెట్టి సినిమా థియేటర్కి వెళ్తే థియేటర్లో చనిపోతే చనిపోయిన 11వ రోజు వరకు వీళ్ళు ఎవరు హీరో కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరు కానీ ఆ కుటుంబాన్ని, చనిపోయిన కుటుంబాన్ని కానీ హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో ఉన్న పిల్లవాడిని పరామర్శించడానికి కూడా పోలేదు అధ్యక్ష. ఇది ఏ రకమైన మానవత్వం అధ్యక్ష, నాకు అర్థం కాలే. ఇలాంటి మానవత్వం లేకుండా వ్యవహరించిన వాళ్ళను పోలీసులు విధి నిర్వహణలో భాగంగా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తే ఒక ఆయన ట్విట్టర్లో పెడతాడు అడ్డగోలుగా 10 ఏళ్ళు మంత్రి చేసి, స్టార్ ఫిలిం స్టార్ సూపర్ స్టార్స్ ఆర్ పొలిటికల్ స్టార్స్ ఈజ్ హ్యావింగ్ సమ్ స్పెషల్ ప్రివిలేజ్ ఇఫ్ దే మర్డర్డ్ ఎనీవన్ ఆల్సో we need not to prosecute or otherwise we need not to book any case against these personalities అని మనం మీరు చట్టం చేస్తా అంటే సినీ ప్రముఖులకు కానీ రాజకీయ ప్రముఖులకు కానీ స్టార్లు అని ఫీల్ అయ్యే వాళ్ళ పట్ల ప్రత్యేకమైన చట్టం ఉంటుంది, వాళ్ళ మీద కేసులు పెట్టొద్దని మీరు ఏమైనా చట్టం చేస్తే ఆ చట్టం అమలు చేస్తాం అధ్యక్ష. సో ఈరోజు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఈ రోజు కూడా ఆర్థికపరమైన విషయాల్లో కానీ దీంట్లో కానీ వాళ్ళు ఎవరు పెద్దగా ఆసక్తి, కనీసం సినిమా వాళ్ళు ఒక్కరోజు అతను పొయ్యి వస్తే సినీ ప్రముఖులందరూ అతని ఇంటికి వెళ్ళి అతనికి మొత్తం ఏదో కాళ్ళు చేతులు యాక్సిడెంట్లో పోయినట్టు కన్నీళ్లు గారుస్తారు. ఈ సినీ ప్రముఖులు ఒక్కరైనా హాస్పిటల్కి పోయినరా అధ్యక్ష? నేను సూటిగా తమ ద్వారా సినీ ప్రముఖులను నేను అడుగుతున్నా అధ్యక్ష. తల్లి చనిపోయి 9 సంవత్సరాల పిల్లగాడు బ్రెయిన్ డెడ్ అయ్యి ఆక్సిజన్ అందక 20 రోజుల నుంచి హాస్పిటల్లో కోమాలో ఉంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతుండ్రు, నన్ను తిడుతురు, అతన్ని పరామర్శిస్తారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించరు, కలిసిండ్రు, అభినందించరు, కానీ ఆ పిల్లగాన్ని కనీసమన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో, ఏం కోరుకుంటుండ్రో నాకైతే తెలియదు. 100% जो भी अकबरुद्दीन ओवैसी साहब ने जो मुद्दा उठाए वो मुद्दा के लिए मैं ये बात कह रहा हूँ,